వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని కాకినాడ గోకులంలో వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో 102 మంది మహిళలచే ఉచిత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ మధురానగర్లో గల గోకులం వాసవి సేవా సంఘం వారి అనుబంధ సంస్థ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోకులం వ్యవస్థాపకులు నారాయణ మురళి హిమబిందు దంపతుల సౌజన్యంతో ప్రోగ్రాం చైర్మన్ వాసవి సేవా సంఘ అధ్యక్షులు తేలికుంట సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో 102 మంది మహిళలచే ఉచిత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 102 మంది మహిళలు పాల్గొని వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా గోకులం వ్యవస్థాపకులు నారాయణ మురళి హిమబిందు దంపతులను సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వాసవి సేవా సంఘం అధ్యక్షులు తేలికొంట సుబ్రహ్మణ్యం దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా సభ్యులు సాల్వా కప్పి పూలమాలలు వేసి నూతన వస్త్రాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వాసవి సేవా సంఘం సెక్రటరీ ఆకే వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సాయిరాం, పాస్ట్ ప్రెసిడెంట్స్ శంకర్, నాగేంద్ర, వాసవి మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్ రమాదేవి, సెక్రటరీ టిఎస్ భాను, ట్రెజరర్ ఆకే పద్మజ, మెంబర్లు దంపతులు అనంతలక్ష్మి, చక్కా సుబ్బలక్ష్మి, దొంతుల లక్ష్మి, నాగమణి, రత్నకుమారి, పెద్ద సంఖ్యలో మహిళా మండలి సభ్యులు మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి దయాదాక్షిణ్యాలు ఇప్పుడు అందరికీ కరుణా కటాక్షం ఉండాలని ఈ కార్యక్రమానికి సహకరించిన గోకులం మురళీ గారికి హిమబిందు గారికి మాకు ఇది ఒక 10వ సంవత్సరం నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇక్కడ ఆర్యవైశ్య సేవా సంఘం తరఫున 10 సంవత్సరాలు వాసవి మహిళా మండలి తరఫున 10 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఆర్యవైశ్యుల కులదేవత వాసవిదేవి పుట్టినరోజు సందర్భంగా 102 మంది స్త్రీలచే కుంకుమార్చన చేయడం జరిగింది.